ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. వెల్కమ్ టు మల్లగేస్ డివైన్ టేల్స్. పిల్లలు, ఈరోజు మనం తబిత గురించి తెలుసుకుందాం. యుప్పే అనే గ్రామంలో తబిత అనే ఒక శిష్యురాలు ఉండేది. ఆమె పేరుకు భాషాంతరము వలన దోర్కా అని పేరు. దోర్కా అనగా లేడీ అని అర్థం. ఆమె సత్క్రియలను ధర్మకార్యాలను బహుగా చేస్తూ ఉండేది. అనగా తనతో ఉన్న ప్రజలతోనూ సమాధానంగా ప్రేమగా నడుచుకుంటూ వచ్చేది. తాను నేసిన బట్టలను పక్కన వారికి ఇస్తూ తాను తోచినంత సహాయం చేస్తూ వస్తూ ఉండేది. అయితే ఒక రోజున తబిత చనిపోయింది. చనిపోగా ఆమెతో ఉన్న వారందరూ ఆమెని కడిగి మేడగదిలో పరుండబెట్టారు. అయితే యుప్పేకు దగ్గరగా ఉన్న లుద్దా అనే గ్రామంలో పేతురు ఉన్నట్లు తెలుసుకున్నారు. అయితే ఇద్దరు మనుషులను పేతుర్ని తోడుకొని రమ్మని పంపించారు. వాళ్ళిద్దరూ పేతురు దగ్గరికి వెళ్ళినప్పుడు విషయం తెలుసుకున్న పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారందరూ మేడగదిలోనికి అతను తీసుకొని వచ్చి విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపించి ఆయన ఎదుట నిలిచారు. అయితే పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి శవంపై తిరిగి తబిత లెమ్ము అని అన్నాడు. అప్పుడు తబిత కళ్ళు తెరిచి పేతుర్ని చూచి లేచి కూర్చుంది. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాన్లను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించాడు. ఇది యుప్పే అంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విస్మయించారు. నచ్చిన పిల్లలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.